అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు వివాహ బంధం. ఒకరితో పెళ్ళై వేరొకరితో ప్రేమలో పడిన ఓ గృహిణి కథ. జానకి, నిన్నే పిలుస్తుంటే పలకవేమిటి? కనీసం తలుపు కూడా వేసుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నావెందుకు? అసలే ఈ మధ్య దొంగల భయం ఎక్కువగా ఉంది. నీ గొంట్లో బాగానే ఉంది కదా అంటూ స్నేహితురాలు చెయ్యి పట్టుకుని కుదిపింది వనజ. వనజ, నీవెప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? మీ వారు పిల్లలు కుశలమేనా? ఎండలో పడొచ్చినట్లుగా ఉన్నావు. కాస్త మజ్జిగ తీసుకొస్తా అని అంటూ మనసులో చెలరేగే ఆలోచనలకు స్వస్తి చెప్పి కళ్ళల్లో జారుతున్న కన్నీరు కనపడనివ్వకుండా తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని లేని ప్రశాంతతను ముఖంలో కనపరుస్తూ మజ్జిగ గ్లాసులు 2 పట్టుకొనొచ్చింది జానకి. నేను బాగానే ఉన్నాను, కానీ నీవెందుకు అంత దిగులుగా కనిపిస్తున్నావు? అంతా బాగానే ఉంది కదా అని అడిగింది వనజ. ఇంతకీ మీ ఆయన రాజ్ ఇంట్లో లేరా? లేరు లేరు వనజ, ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళారు. కాస్త తలనొప్పిగా ఉంటే అని నసిగింది జానకి. జానకి, నీకు అబద్ధం చెప్పటం చేత కాదులే, కానీ నిజం చెప్పు, అసలేం జరిగిందో. నా దగ్గర కూడా దాచేంత విషయమైతే చెప్పకులే అని కోపాన్ని ప్రదర్శించింది. తల్లిదండ్రులు తమ గుండెలపై కుంపటిలా ఉన్నాం అని అనుకుని ఊహలు దాటి వాస్తవాలు తెలియకముందే పిల్లలకు పెళ్ళిళ్ళెందుకు చేస్తారో నాకైతే అర్థం కావటం లేదు. నీకైనా తెలిస్తే చెప్పవే అని అంది జానకి. ఏంటే జానకి, అసలు నీకేమైంది చెప్పు? ఇలాంటి ప్రశ్న వేస్తున్నావేమిటి? నీకు నిన్నో మొన్నో పెళ్ళి కాలేదు కదా, 5 సంవత్సరాలైంది. కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి అని అంది వనజ. మరెలా అడగాలో అర్థం కావటం లేదే వనజ అని అంటూ ఏకదాటిగా వస్తున్న కన్నీళ్లను ఆపే ప్రయత్నం కూడా చేయకుండా వనజను పట్టుకుని చిన్నపిల్లలా ఏడవటం మొదలుపెట్టింది. అసలు జానకి ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాక బాధంతా తగ్గే వరకు ప్రశ్నలేమీ వేయకుండా అలాగే పట్టుకుంది వనజ. వనజ, పెళ్ళికి ముందు మనం ఎన్నెన్ని కలలు కనేవాళ్ళం. నీకు ఇలాంటి మొగుడొస్తానంటే నీకు అలాంటి మొగుడొస్తాడని, లేదంటే ఇద్దరం ఒక్కడనే చేసుకుందాము అని అనుకుంటూ నవ్వుకునేవాళ్ళం. నీకు గుర్తుందా? నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని, నవ్వుల్లో ముంచేస్తాడని, జీవితాన్ని సంతోషమయం చేస్తాడని. కానీ ఇప్పుడు జరుగుతుందేమిటో. కనీసం నాతో మాట్లాడాలంటే మా ఆయనకి సమయం ఉండదు. నా మాటలు నచ్చవు. నేను చేసిన ప్రతి పనిలోనూ వంకలు పెట్టడం, చీటికి మాటికి గొడవ పడటం, వీటన్నిటితో జీవితం మీద విరక్తి పుడుతుంది. నేనేం చెయ్యాలో నీవే చెప్పు. ఏంటి జానకి నువ్వు మాట్లాడుతుంది? కాస్త ఆశ్చర్యంతో స్నేహితురాల్ని ప్రశ్నించింది వనజ. నీ వింటున్నది అక్షరాల నిజం. పెళ్లి జరిగిన రోజు నుంచి కనీసం ఒక్కసారి కూడా బయటికి తీసుకొని వెళ్ళలేదు సరికదా. కాసేపు నాతో సరదాగా గడిపిన క్షణాలే గుర్తులేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు సమాధానం చెబితే తప్పు, అలా అని చెప్పకుండా మౌనంగా ఉన్నా తప్పే. మనసు బాధగా అనిపించి ఏదైనా చెప్పాలనుకున్నా హాయిగా తిని ఉండక ఎక్కడలేని సమస్యలన్నీ నీకే వస్తున్నాయా అని అనగానే కళ్ళల్లో సుళ్ళు తిరిగే కన్నీటిని కూడా కళ్ళల్లోనే అదిమిపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎలాగో అతని శరీరంలో కోరికలు చెలరేగిన కారణంగా 2 పిల్లలు పుట్టారు. చాలాసార్లు చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకుని కూడా వెనకడుగు వేసేదాన్ని. కళ్ళ ముందు ఉన్న పిల్లల్ని చూసి ఆ బాధంతా దిగమింగుకునేదాన్ని. ఇప్పుడు చెప్పు వనజ, నేనేం చెయ్యాలో? నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అని అంది. అది సరే, మరి మీ అమ్మా నాన్నలకు చెప్పాల్సింది కదా, ఏదో ఒక పరిష్కారం చూపించేవారు. ఇన్ని ఇబ్బందులు పడుతూ అతని దగ్గర ఉండటం అవసరమా? విడాకులు తీసుకోవచ్చు కదా. అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి నా పెళ్లి చేశారు. ఇప్పుడు నా పరిస్థితి చెబితే వాళ్ళు బాధపడతారు కదా. అదొక్కటే సమస్య కాదు, ఇంకా నా చెల్లెళ్ళు ఇంట్లో పెళ్ళికి ఉన్నారు. వాళ్లకు నేను సమస్యగా మారకూడదు కదా. విడాకులు తీసుకొని బతికే ధైర్యం నాకు లేదు. ఏదో ఒకరోజు మారకపోతాడా అని ఎదురు చూస్తున్నా అని అంటూ గుండెల్లో భారంగా కాస్త నిట్టూర్చింది జానకి. సరే జానకి, చాలా ఆలస్యమైంది, నేను ఇంటికి వెళతాను. మా వారు పిల్లలు వచ్చే వేళైంది అని అంటూ బయటికి నడిచింది వనజ. జానకి ప్రైవేటుగా చదువుకుంటుంది. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. రాత్రి 11 గంటలవుతున్నా రేపు జరగబోయే పరీక్షల కోసమని
చదువుతూ కునికిపాట్లు పడుతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అయితే రేపు పరీక్ష ఉంది కదా, తనని విష్ చేయటానికి బహుశా భర్త ఫోన్ చేశాడేమో అని అనుకుంటూ ఫోన్ తీసి చూసింది. ఫోన్ చేసింది తన భర్త కాదు, క్రిష్, జానకి స్నేహితుడు. హలో క్రిష్, ఏమిటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగింది జానకి. జాను, రేపు నీకు పరీక్ష ఉంది కదా, అందుకే విష్ చేద్దామని ఫోన్ చేశాను. కంగారు పడకుండా పరీక్ష బాగా రాయి, అన్ని విధాల నీవు పరీక్ష పాస్ అవ్వటానికి నిన్ను నీవు సిద్ధం చేసుకొని వెళ్ళు. పరీక్ష జరిగే కాలేజీకి దగ్గరలో బహుశా ఏమీ దొరక్కపోవచ్చు. అందుకని నీ వెంట వాటర్ బాటిల్, తినటానికి ఏమైనా తీసుకొని వెళ్ళు. ఎంత పరీక్ష అయినా తిండి మీద అశ్రద్ధ చేయకు, అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు అని అన్నాడు క్రిష్. ఆ మాటలు వింటున్న జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది సంతోషమో బాధో అర్థం కావటం లేదు. ఏదేమైనా పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో కనీసం తను కూడా ఒక మనిషినే అని గుర్తించని భర్తతో పోలిస్తే క్రిష్ మాట్లాడే ప్రతి మాట జానకి హృదయాన్ని తాకాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ, అలాగే, నువ్వు చెప్పినట్లే చేస్తాను, ఇక ఉంటాను. అలాగే జాను, రేపు పరీక్షకు వెళ్లే ముందు ఒకసారి ఫోన్ చెయ్యి, సరేనా? గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు ఏవేవో ఆలోచనలు తీయగా హృదయాన్ని మీటుతుంటే సెల్ తీసుకుని క్రిష్కి ధన్యవాదాలు తెలుపుకుంది జానకి. హలో క్రిష్, నేను పరీక్ష సెంటర్ దగ్గర ఉన్నాను. ఓ 10 నిమిషాల్లో పరీక్ష మొదలవుతుంది. నీవు విష్ చేస్తే అని మాటలాపింది. జానకి మాటలు విని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ తనలో తనే తేరుకొని, సరే జాను, పరీక్ష బాగా రాయి, పరీక్ష అవగానే మళ్ళీ ఫోన్ చెయ్యి, ఎదురు చూస్తూ ఉంటా అని అంటూ ఫోన్ పెట్టేశాడు. జానకి క్రిష్ మాటల్లో ఏదో తేడా గమనించినప్పటికీ పరీక్ష తొందరలో అవేమీ అడగకుండానే పరీక్ష హాల్లోకి నడిచింది. సాయంత్రం 4 గంటలు దాటింది. బహుశా మరో అరగంటలో జాను ఫోన్ చేస్తుందేమో. నిన్న రాత్రి జాను చేసిన మెసేజ్ గుర్తుకొచ్చి ఎలాగైనా సరే జాను ఆలోచనలు తప్పని సున్నితంగా జానుకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకున్నాడు. ఇంతలో జాను ఫోన్ రానే వచ్చింది. హలో జాను, పరీక్ష ఎలా రాశావు? క్రిష్, నీవు విష్ చేశావు కదా, ఎలా రాయకుండా ఉంటాను చెప్పు. చాలా బాగా రాశాను. థ్యాంక్స్. సరే అయితే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పిల్లలు నిద్రపోయాక ఫోన్ చెయ్యి, నీతో చాలా మాట్లాడాలి అని ఫోన్ పెట్టేశాడు. జానకి ఇంటికి వెళుతూ దారిలో ఉన్న ట్యూషన్లో చదువుతున్నటువంటి పిల్లల్ని తీసుకుని ఇంటికి చేరుకుంది. అందరూ స్నానాలు ముగించాక పిల్లలకి భోజనాలు పెట్టి పడుకోబెట్టి మిగిలిన పనులన్నీ ముగించుకొని భోజనం చేద్దాం అని అనుకునేలోపు క్రిష్ ఫోన్ చేయమన్నాడు అని గుర్తుకొచ్చి టైం చూస్తే 10 అవుతుంది. ఇప్పుడు క్రిష్ ఖాళీగానే ఉంటాడు కదా, ఫోన్ మాట్లాడి తర్వాత భోజనం చేయవచ్చు అని అనుకుంటూ క్రిష్కి ఫోన్ చేసింది. హలో జాను, భోజనం చేశావా? లేదు క్రిష్, పనులు ముగించేసరికి ఈ టైం అయింది. నువ్వు ఫోన్ చేయమన్నావు కదా, అందుకే చేశా. మాట్లాడాక తింటాన్లే. అదేమీ కుదరదు. ముందు నువ్వు భోజనం చెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం. కావాలంటే నేను లైన్లోనే ఉంటాను. నేను భోజనం చేసేశాను. నువ్వు ఆకలితో ఉంటే నేనెలా మాట్లాడతాను? అబ్బా ఏంటి క్రిష్ నువ్వు, తర్వాత తింటా అంటే వినవు ఎందుకు అని అంటూ ప్లేట్లో భోజనం పెట్టుకొని త్వరగా భోజనం చేసేసింది. ఇప్పుడు చెప్పు, భోజనం అయిపోయింది. సరే జాను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పటం పూర్తయ్యే వరకు ఫోన్ కట్ చేయకూడదు, అలాగని మధ్యలో మాట్లాడకూడదు, సరేనా అని అన్నాడు క్రిష్. అలాగే, నీ మాట ఎప్పుడైనా కాదని అన్నానా క్రిష్ అని అంది. ఏమో జానకి, ఇప్పుడు అంటావేమో, ఎవరికి తెలుసు. నిన్న రాత్రి నీవు నాకొక మెసేజ్ చేశావు, గుర్తుందా? గుర్తుంది. నా గురించి నీవు తీసుకున్న శ్రద్ధ చూసి నీకు ధన్యవాదాలు తెలుపుతూ మెసేజ్ చేశాను, అంతే కదా. నిజానికి జానకి గుర్తులేదు. తనసలు ఏమని మెసేజ్ చేసిందో ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. క్రిష్ ఏం చెప్తాడో చూద్దాం అని అనుకుంటూ, చెప్పు క్రిష్, నీవేదో మాట్లాడాలి అని అన్నావు కదా. జాను, మన పరిచయం అయ్యాక చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ మాటలని బట్టి నీవు చాలా తెలివైన దానివి మాత్రమే కాదు,
మంచిదానివని కూడా అర్థమైపోయింది. అంతేకాదు నీకున్న ఓపిక, సహనాల గురించి ఆలోచిస్తే నాకు మతిపోయేది. అన్ని పనులు ఒక్కదానివే చేస్తుంటావు. ఎవరు ఎక్కడ చిన్న తప్పుడు పనిచేసినా కోపంతో రగిలిపోయేదానివి. అలాంటిది నీవు ఎలా అలాంటి మెసేజ్ చేశావు జాను అని అన్నాడు. అబ్బా, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ ఏమిటా మెసేజ్? నాకు తిరిగి పంపు, ఒకసారి చూస్తా. అంత తొందరెందుకు జాను, పంపిస్తా ఉండు. అది చదివి ఫోన్ కట్ చేసేసావనుకో, ఇక నా మాటలు వినే అదృష్టాన్ని కోల్పోతావు. ఇక నీ ఇష్టం. సరే, ఫోన్ కట్ చేయను, ఆ మెసేజ్ నాకు పంపించు. జానకి సెల్కి మెసేజ్ వచ్చింది. తెరిచి చూస్తే, హాయ్ క్రిష్, నిజంగా నీ పరిచయంతో ఆనందమంతా నాతోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీకే విధంగా ధన్యవాదాలు తెలపాలో నాకు తెలియటం లేదు. మౌనానికి చిరునామాలా ఉండే నన్ను చిరునవ్వుకి ప్రతిరూపంలా మార్చావు. రియల్లీ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. మొత్తం చదవగానే ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది జానకి. భర్త నిర్లక్ష్యం, క్రిష్ చూపించిన అభిమానానికి తను అనుకోకుండా ఇలా మెసేజ్ చేసినట్లుగా ఉంది. నిజంగానే ఇలా మెసేజ్ చేయకుండా ఉండాల్సింది అని మనసులోనే అనుకుని నన్ను క్షమించు, నాకు తెలియకుండానే అలా పంపించేశాను అని ముభావంగా జవాబిచ్చింది. జాను, నీవిలా పంపించావన్నది ముఖ్యం కాదు, కానీ ఒకే ఒక వాక్యం వలన మన మధ్య ఉన్న పరిచయాలని నిలిపివేయాలి అన్న ఆలోచనైతే నాకు వచ్చింది. స్వచ్ఛమైన స్నేహానికి మధ్య ఇలాంటివి అడ్డు రాకూడదు. అసలు నేనెవరో, ఎలా ఉంటానో, ఏం చేస్తుంటానో నీకు తెలుసా? నా సంగతి పక్కన పెడితే నీవు పెళ్ళై పిల్లలతో ఒంటరిగా ఉంటున్నావు. ఈ చిన్న బలహీనమైన మాట నువ్వు జారటం వలన నా స్థానంలో ఇక వేరే వాళ్ళు ఉండి ఉంటే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల్లో జరుగుతున్న వివాహేతర సంబంధాలకు, అత్యాచారాలకు, ఆడవారికి వచ్చే సమస్యలకు ఇలాంటి చిన్న చిన్న విషయాలే కారణం కాదంటావా? అవును క్రిష్, నేను కాదనటం లేదు. కానీ నీ విషయంలో అలా నా మనసు నీ వైపుకు రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి అని అంది. ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, కన్నీరు, సమస్యలు ఏదో ఒక రూపంలో వచ్చేవే కదా. కాస్త బాధొచ్చినా, కాస్త సంతోషం వచ్చినా వెనువెంటనే వాటికి అనుగుణంగా మారిపోవటం కాదు జాను. పరిస్థితులకు మనం లొంగిపోవటం కాదు, మనమే మన పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. వింటున్నావా? నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నీ ఆలోచనలు, ఆచరణలు ఎంతో అపురూపం. నిజంగానే మంచితనానికి, మానవత్వానికి చిరునామా నువ్వు. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి అని అంటే నీ దగ్గర నేర్చుకోవటానికి చాలా విషయాలున్నాయి. వాటిని పదును పెట్టు. ప్రతి మనిషి, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, ప్రతి మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. నీ భర్త కూడా అలాంటి తత్వాన్ని కలిగి ఉన్నాడేమో. నీ ప్రయత్నాలు ఆపకుండా అతన్ని మార్చుకో. నీ జీవితం మళ్ళీ కొత్తగా మారుతుంది. ద్వేషిస్తే దూరం అవుతారు. ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. నీవు నీ భర్త రాజ్ని మార్చుకో. నేను నీకు ఒక మంచి స్నేహితుడిగా ఉంటాను. నీకు మాటిస్తున్నా. మన పరిచయం అయ్యాక సరదాగా నీతో మాట్లాడిన మాట వాస్తవమే. అయినా నీకు పెళ్ళై పిల్లలున్నారు అని తెలిసాక ఏ రోజైనా హద్దుమీరి మాట్లాడానా? అదేమీ లేదు. హద్దుమీరి మాట్లాడటం ఏమిటి? నా మనసే హద్దులు దాటింది. నిజంగా నీ మాటలు వింటే నాకు కన్నీరాగటం లేదు. మీలో అమ్మ, నాన్ననే కాదు, ఓ శ్రేయోభిలాషిని చూస్తున్నాను. చీకటిలో మాయమయ్యే నీడలా కాదు, నాలోనే దాగి ఉన్న ప్రాణం నీవేనేమో అనిపిస్తుంది అని అంటూ ఏకదాటిగా ఏడవటం మొదలుపెట్టింది. హా, అమ్మాయి గారు భలే ఏడుస్తున్నారే. ఎక్కడుంటుందో ఆ మంచు పర్వతం కరిగి నన్ను ముంచేయటానికి తరలి వస్తుంది. కానీ ముందు దారి నాపు. నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నాకు ఏడ్చేవాళ్ళంటే చిరాకని మనస్ఫూర్తిగా ఇష్టంతో చెప్తున్నాను నీకు. హాయిగా నవ్వుతుంటే దేవతలా ఉంటావని. నేనన్న ఆ మాటే మర్చిపోయావు అని అనుకుంటా. నాకు నచ్చని పని చేయను అంటూనే ఎందుకిలా ఏడుస్తున్నావు జాను? నీకు బాగా అర్థమైందిలే. ఎవరైనా ఊరికే నవ్వగలరా, ఏడవగలరా? మనసుకు బాధ కలిగితే ఏడుపొస్తుంది, సంతోషం కలిగితే నవ్వొస్తుంది అని అంది జానకి. సరే తల్లి, నీ ఇష్టం.
ఇక మన పరిచయాన్ని తీయని జ్ఞాపకంలా గుర్తుపెట్టుకున్న చేదు అనుభవమని మర్చిపోయిన నీ ఇష్టం, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టబోయాడు. అదేంటి క్రిష్ అలా అంటున్నావు? అంటే ఇక మరి నాతో మాట్లాడవా? నీతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడతావో చెప్పు క్రిష్. నాకు నీ స్నేహం కావాలి. ఓ ఇద్దరు మగాళ్ళు, ఓ ఇద్దరు ఆడవాళ్ళు అయితేనే స్నేహితులు అవుతారా? మనమెందుకు స్నేహితుల్లా ఉండకూడదు చెప్పు క్రిష్ అని అంది జానకి. దానికి చిరునవ్వు నవ్వి, ఎందుకు ఉండకూడదు స్నేహంగా? అంటే పిచ్చి ఆలోచనలు నీ మెదడులో వస్తున్నాయి కదా, అందుకే వద్దని చెప్తున్నా, అర్థమైందా అని అన్నాడు. ఇదిగో ఈ క్షణమే చెప్తున్నాను, నేను అలాంటి మాటలు ఏమీ నీతో మాట్లాడను. కేవలం స్నేహితుల్లా ఉందాం. నా జీవితానికి ఏదో మార్గదర్శకం. నాకు తోడుగా నువ్వు ఉండలేవా క్రిష్ అని అంది జానకి. సరే అయితే ఇప్పుడు నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. రేపు ఆదివారం కదా, మళ్ళీ ఆదివారం రోజున ఫోన్ చేస్తాను. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. ఓపికగా వారం రోజులు ఎదురు చూడాల్సిందే. ఒక్క మెసేజ్ కానీ మిస్డ్ కాల్ కానీ రాకూడదు, సరేనా? దీనికి అంగీకరిస్తేనే వెంటనే ఫోన్ కట్ చేస్తే ఆదివారం మాట్లాడదాం అని అనగానే ఫోన్ కట్ చేసేసింది జాను. బహుశా జానుకి కోపం వచ్చిందేమో అని అనుకుంటూ క్రిష్ ఫోన్ పెట్టేశాడు. పాపం పిచ్చిది ఎంత ఒంటరితనానికి గురవుతుందో. ఎన్ని పనులు చేస్తున్నా ప్రతి మనిషికి మానసికమైన ఆలోచనలు, శారీరకమైన స్పందనలు సహజమే కదా. బహుశా భార్యాభర్తల బంధంలో మార్పులు, తల్లిదండ్రుల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ వివాహేతర సంబంధాలు తగ్గవు. ఎంత మంచివారైనా సరే క్షణికమైన ఆవేశాలకు లోనై జీవితాంతం మాయని మచ్చను తగిలించుకుంటారు. ఇక జాను ఫోన్ చేయదేమో అని అనుకుంటూ నిద్రపోయాడు క్రిష్. ఆదివారం కావటంతో వీధిలోని చిన్నపిల్లలంతా సందడిగా ఆడుకుంటున్నారు. వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ క్రిష్ ఆలోచనలు మాత్రం జానకి సున్నితమైన మనసుపైకి మళ్ళాయి. ఎంత కాదనుకున్నా ఎన్నాళ్ళు స్నేహం చేసినందుకు ఓ నిజమైన స్నేహితుడిగా తను బాగుండాలి అని ఎలా కోరుకుంటున్నానో అలాగే తను సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యం కదా అని అనుకుంటూ సెల్ తీసుకొని జానకికి ఫోన్ చేశాడు. సెల్లో తనకెంతో ఇష్టమైన క్రిష్ పేరుతో ఫోన్ రావటం చూసిన జానకి సంతోషంతో వచ్చిన కన్నీటి జ్ఞాపకంతో ఎంతో అమూల్యమైన ఈ 5 నిమిషాలు కన్నీరు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటూ తనని తాను సిద్ధం చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హాయ్ జాను, బాగున్నావా? నా మీద కోపం వచ్చిందా? హాయ్ క్రిష్, కోపం ఏమీ లేదు. ఈ వారం రోజుల్లో నన్ను నేను నియంత్రించుకోవటం నేర్చుకున్నా. నువ్వు నాకిచ్చిన ఈ అవకాశం వలన నాకు నీ పైన ఇంకా అభిమానం పెరిగింది, కానీ తగ్గలేదు. బహుశా నాకు అర్థమయ్యేలా చెప్పకుండా నన్ను దూరం చేసుంటే దాని పరిణామం ఇంకోలా ఉండేది. నీవన్నట్టు నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉన్నా నేనుగా కాకుండా నా వైవాహిక జీవితంలో అనుకోని అవాంతరాలు ఎన్నో వచ్చుండేవి అని అంది. థ్యాంక్స్ జాను, నిజంగా ఎక్కడైనా ఎప్పుడైనా నీవు నా స్నేహితురాలివి అని చెప్పుకునేటంత గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఇక ఉంటాను. నీవు పిల్లలు జాగ్రత్త. మళ్ళీ ఆదివారం నేను ఫోన్ చేసినా చేయకున్నా నీవు తప్పకుండా చెయ్యి అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. జానకి ఎదురు చూసిన ఆదివారం రానే వచ్చింది. రాత్రి పనులన్నీ ముగించుకొని క్రిష్కి ఫోన్ చేసింది. 2 సార్లు రింగ్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అనుకునేలోపే క్రిష్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. జాను, మొన్న అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం నేను మాట్లాడలేను. నీవు జాగ్రత్త అని ఆ మెసేజ్ చదవగానే ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. నీవు మాట్లాడుకున్న ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అని తిరిగి మెసేజ్ చేసింది. మెసేజ్ చేరగానే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే చిన్నపిల్లలా ఏడవటం మొదలుపెట్టింది. అంతలా తన కోసం ఏడుస్తున్న జానకిని ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. వెంటనే ఫోన్ కట్ చేసి, ప్లీజ్ జాను, అలా ఏడవకు. నీవేడుస్తుంటే నాకు ఏదోలా ఉంది. నీ సంతోషాన్ని, నీ ఉన్నతిని కోరుకుంటాను, కానీ నీవలా బాధపడితే చూడాలి అని అనుకోవటం లేదు. నేను త్వరగా కోలుకోవాలని, నువ్వు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మళ్ళీ మెసేజ్ పెట్టాడు.
ఆ మెసేజ్ చదివిన జానకి కళ్ళు తుడుచుకొని, లేదు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, రేపే మా ఆయన వస్తున్నాడు అని మెసేజ్ చేసి ఇల్లంతా సర్దుకోవటంలో మునిగిపోయింది. వనజ నా చిన్ననాటి స్నేహితురాలు, అందున సాటి స్త్రీ అయి ఉండి కూడా కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా అని చాలా మామూలుగా చెప్పేసింది. అలాంటిది ఏ సంబంధం లేకుండా అనుకోకుండా పరిచయమైన వివాహ బంధం గురించి ఎంత బాగా వివరించాడు. ఈరోజు నా మనసింత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం మంచితనం, క్రిష్ లాంటి మంచి స్నేహితులు ఉన్నంతకాలం ఏ స్త్రీకి ఎలాంటి ఇబ్బందులు రావు. నా భర్తను నేను ఎప్పటికైనా సరే మార్చుకుంటాను అన్న ధైర్యం, నమ్మకం ఇప్పుడు నాకొచ్చింది అని అనుకుని భర్త కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.